మీకు లేనిది లేదంటే ఒక పక్కన మీకంటూ బిజినెస్లు ఉన్నాయి, పాపులారిటీ ఉంది, ఫేమ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. బట్ వై స్టిల్ గోయింగ్ టు బిగ్ బాస్ అంటే ఏంటి, ఏం చెప్తారు? అంటే 80% వర్గం నాకు అభిమానులుగా ఉన్నారు. ఇంకా 20% ఆఫ్ పీపుల్ కూడా ఎందుకు వదిలేయాలి, వాళ్ళు కూడా నాకు అభిమానులుగా మారాలని చిన్న కోరికతో వెళ్తున్నాను. అంటే ఏ విధంగా అభిమానులు చేసుకున్నాం? ఏ విధంగా అంటే బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షో. 100% మనం ఎంత నటించాలన్నా ఏదో ఒక రోజు ఒక మూమెంట్లో మన రియాలిటీ అనేది బయటపడుతుంది. సో మాకు స్టార్టింగ్ 100% అపోజ్ చేసినా సరే ఇప్పుడు 80% మాకు ఫేవర్గా ఉన్నారు, మాకు అభిమానిస్తున్నారు, ఆదరిస్తున్నారు, వాళ్ళ ఇంటి పిల్లలాగా చూసుకుంటున్నారు. 20% ఇంకెక్కడో నెగిటివిటీ ఉంది. సో అది కూడా మాధురిని చూసాక ఇది రియాలిటీ, ఎలా ఉంది, ఇలా చేసుకుంటుంది, సో ఎందుకు మనం అపోజ్ చేస్తున్నాము, మనం కూడా సపోర్ట్ చేద్దామని అనుకుంటారేమో కొంతమంది అయినా అనే ఆలోచనతో బిగ్ బాస్ రియాలిటీ షోని చూస్ చేసుకొని వెళ్ళాలని అనుకుంటున్నాను. ఆ 20% నెగిటివిటీ అన్నారు కదా, దేనివల్ల వచ్చింది అనుకుంటున్నారు నెగిటివిటీ? దేనివల్ల అని అనుకోవట్లేదండి. ప్రతి ఫీల్డ్లో కూడా ఎవరికో ఒకరికి ఎంతో కొంత నెగిటివిటీ ఉంటుంది. సో అది కూడా పోగొట్టుకోవాలని ఆలోచన ఉంది. మీకైనా ఇప్పుడు మీ ఇంటర్వ్యూ చేస్తారనుకోండి, మీ ఇంటర్వ్యూ అందరికీ నచ్చదు. 10% 20% నెగిటివ్ గా ఉంటారు. అలాగే అంతే ఇప్పుడు మా లైఫ్ లో 90% ఉన్నా కూడా ఆశ్చర్యపోయిన అవసరం లేదు. అలాగే మా లైఫ్ లో కూడా అంటే ఎవరు చేయని పని ప్రపంచంలో మేమేం చేయలేదు. అందరూ చేసినట్టే మేము లైఫ్ లీడ్ చేస్తున్నాం, అందరూ బ్రతుకున్నట్టే మేము బ్రతుకున్నాం. కానీ ఇది పొలిటికల్ గా మేము ఉన్నాం కాబట్టి దాన్ని భూతత్వంలో పెట్టి చూసి మమ్మల్ని ఇచ్చేసారు. సో అది కూడా లేకుండా తినిది అని తెలుసుకుంటారని చిన్న ఆశ, తెలుసుకోకపోయినా పర్వాలేదు. అయితే మీరు బిజినెస్ లో ఉన్నారు, ఒక పక్క అప్పుడప్పుడు సినిమాల ఆఫర్లు వస్తున్నాయి అయ్యి అని చెప్పి టాక్ ఉంది, ఒక పక్క ఏమో పాలిటిక్స్ అంటున్నారు. అసలు ఏంటి మీ గోల్ ఏంటి? ఇన్ని పడవల మీద ప్రయాణం ఒకేసారి ఎలా సాధ్యపడుతుంది మీకు? ఎందుకు ఒక మహిళ అంటే ఆదిపరాశక్తి, అసలు మహిళతోనే అసలు సృష్టి స్టార్ట్ అవుతుంది. మహిళ దాచుకుంటే ఏదైనా చేయగలదు. నాకు కూడా మల్టీ టాలెంటెడ్గా అన్ని లైఫ్లో అన్ని కోరికలు నెరవేర్చుకోవాలని, లైఫ్లో ఏది ఉన్నా కోరుకున్నా అవన్నీ నెరవేర్చుకోవాలని నాకు ఉంది. మాకు పొలిటీషియన్ అవ్వాలని, శ్రీనివాస్ గారు పొలిటీషియన్ అవ్వాలి, నేను సపోర్ట్ చేయాలి, పక్కనే ఉండాలి. సో అది మాకు ఫస్ట్ మోటో. తర్వాత సెకండ్ మోటో బిజినెస్. ఎందుకంటే బిజినెస్ చేయగలిగితేనే మేము ఎంతమందికి సాయం చేయగలమని ఏదైనా చేయగలం. మాకు ఒక 1000 మంది వరకు ఉపాధి కల్పించాలని, భోజనాలు పెట్టాలని ఆలోచన శ్రీని గారికి చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో అది ఫాలో అవుతూ మేము బిజినెస్ స్టార్ట్ చేస్తూ అదే పనిలో ఉన్నాం. నెక్స్ట్ ఇష్టమైన ఫీల్డ్ శ్రీనివాస్ గారికి, నాకు ఇద్దరికి కూడా మూవీస్ ఇవన్నీ కూడా ఇష్టం. సో ఆ విధంగానే రీసెంట్ గా ఒక మూవీలో యాక్ట్ చేస్తాము, ఇంకా కూడా ఫర్దర్ గా చేస్తాం. అన్ని బ్యాలెన్స్ చేసుకోకునే శక్తి మాకు ఉన్నప్పుడు అన్ని బ్యాలెన్స్ చేసుకుంటాం. అంటే శక్తి ఉండడం వేరు, అంత టైం స్కెడ్యూల్. ఎందుకంటే ఇప్పుడు బిజినెస్ లో ఏంటంటే ప్రతిదీ నమ్మి వేరే వాళ్ళ మీద పెట్టేయలేము. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం లెక్కలు చూసుకోకపోతే తర్వాత మీకు ఏమీ లేదు, లాస్ట్లో చూపిస్తారు. యాక్చువల్గా రాజకీయాల్లో కూడా అంతే, ఒక మాట బాగుపోయి ఒక మాట అన్నా కూడా ఇదే ఉంటుంది. అంటే అందుకని ఏంటంటే ఈ 3 ఫీల్డ్ని కలపడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటది. అన్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నాం కదా. శ్రీనివాస్ గారు అంటే ఆడ ఉంటాం, ఈడ ఉంటాం, వీక్లీ ఇక్కడ ఉంటాం, వీక్ అక్కడ ఉంటున్నాం. బిజినెస్ అంతా ఇప్పుడు నేను హౌస్ లోకి వెళ్ళినా బిజినెస్ శ్రీనివాస్ గారు చూసుకుంటారు. సో ఎవ్రీథింగ్ మేము మేనేజ్ చేసుకోగలం, దగ్గరుండి చూసుకుంటాం. అన్ని మేమే పర్చేస్ నేనే వెళ్తాను, వీవర్స్ దగ్గరికి మేమే వెళ్తాం, సారీస్ నేనే తీసుకొస్తాను, నేనే సెలెక్ట్ చేసుకుంటాను. ఇవన్నీ బిజినెస్ ఇక్కడ ఏర్పాటు చేసుకుని మళ్ళీ టెక్కలు వెళ్తాం, వీక్ డేస్ అక్కడ ఉంటాం, అక్కడ ప్రజల కష్టాలు ఉంటాయి, అవి చూస్తాం. అవన్నీ చూసుకుంటూ మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ మేనేజ్ చేసుకుంటూ అక్కడ ఇక్కడ అన్ని దగ్గర బ్యాలెన్స్ చేసుకోగలం. అంటే మరి ఇంత ఎనర్జెటిక్గా ఎలా ఉండగలుగుతున్నారు? ఇన్ని పనులు చూసుకుంటూ మళ్ళీ అక్కడికి ఇక్కడికి ట్రావెల్ ప్లస్ ఇందాక అంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే ఎక్కువగా మీరు ఫ్లైట్స్ లో ఉన్న ట్రైన్స్ మీద ఎక్కువగా కార్లోనే. గారికి కంప్లీట్ కార్ జర్నీ ఇష్టం. 1000 కిలోమీటర్లు కార్లోనే తీసుకెళ్తారు. వారణాసి వెళ్ళాలంటే ఇది మార్నింగ్ స్టార్ట్ అయితే మళ్ళీ మిడ్ నైట్ కు రీచ్ అవుతాం. సో అలా కంప్లీట్ గా కార్ జర్నీలోనే ఉంటాం. నాకు ఎనర్జీ శ్రీని గారికి ఎనర్జీ నేను, అతను చూసుకుంటూ నేను, నన్ను చూసుకుంటూ అతను, అలా ట్రావెల్ చేస్తాను.